ఓకే. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్, రైట్? అసైన్మెంట్ ఆపరేటర్. సో మనకి ఆ పేరులోనే ఉంది కదా, అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్ చేయడం. ఏం అసైన్ చేస్తాం? వాట్ వి అసైన్ అంటే బేసికల్లీ అసైన్ అంటే ఆ, మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. ఓకే, ఒక వేరియబుల్కి మనం ఏం చేస్తాం? ఒక వాల్యూని అసైన్ చేస్తాం. సో సింపుల్గా ఏ ఈక్వల్ టు బి ఆర్ ఏ ఈక్వల్ టు సి ఆర్ ఏ ఈక్వల్ టు 20, ఇవన్నీ కూడా ఏంటి? అసైన్మెంట్. అక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటిది? ఈక్వల్ టు ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్ విచ్ వీఆర్ యూసింగ్. ఓకే, ఓకే కదా. సో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 20, ఇదేంటిది? ఏ ఇస్ అ వేరియబుల్ కదా, 20 ఇస్ అ వాల్యూ. అట్లనే సిహెచ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ ఏ, ఇదేంటిది? దిస్ ఇస్ అ, ఎస్, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వేరియబుల్, మనకి ఇప్పటి వరకు తెలుసు కదా. కానీ ఈ మధ్యలో ఉన్న ఈక్వల్ టు ఏంటిది? ఈక్వల్ టు ఇస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ డబల్ ఈక్వల్ టు. డబల్ ఈక్వల్ టు అంటే అది రిలేషనల్ ఆపరేటర్. ఆ రెండు ఈక్వలే కాదో చెక్ చేస్తుంది. ఓకే, రెండు వేరియబుల్స్ ఇవ్వాలి, అలా అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఓకే, దట్స్ అదంతా వేరే విషయం. ఇక్కడ చూడండి, అసైన్మెంట్ అంటే ఏంటి? ఈక్వల్ టు. ఓకే, ఈక్వల్ టు, ఇంకా బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఈక్వల్ టు కనుకుంటా. ఈ లైన్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అసలు? ఏ ఈక్వల్ టు 20 అంటే ఏలోకి 20 వాల్యూ వెళ్తుంది, అది ఓకే. కానీ ఏ ఏంటిది? అసైన్మెంట్ ఆపరేటర్ కాదు. ఏ ఈజ్ అ వేరియబుల్, ఈక్వల్ టు ఈజ్ అ అసైన్మెంట్ ఆపరేటర్, 20 ఈజ్ అ వాల్యూ. ఓకేనా? సో ఇట్లా మళ్ళీ బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత జరిగిపోతుంది. ఓకే, సో మనకి పైథాన్ లో కాంపౌండ్ అసైన్మెంట్ కూడా ఉంది. Okay, compound assignment. What is meant by compound assignment operator? We can combine assignment operator with some other operators. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ని సమ్ అదర్ ఆపరేటర్స్ తో మనం ఏం చేయొచ్చు? ఫామ్ చేయొచ్చు, లేదా కంబైన్ చేయొచ్చు. సో దాన్ని మనం ఏమంటామంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అంటాం అనమాట. సో నేను మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఏ ఈక్వల్ టు 20 ఉంది. నేను ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అంట. అంటే 20 ప్లస్ 20 ఇంకో 20 యాడ్ అవ్వాలి. 40 అని రాయకుండా నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ 20 అంట. అదేమైంది? ఇట్ ఆల్సో గివ్స్ 40 కదా, కదా. ఈ కండిషన్ ఏదైతే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అనేది ఉందో, దీన్ని మనం ఇంకొక ఫామ్ లో కూడా రాసుకోవచ్చు. ఇంకొక ఫామ్ లో అంటే దాన్ని మనం ఏంటంటే కాంపౌండ్ అసైన్మెంట్ అంటాం. ఏ ప్లస్ ఈక్వల్ టు 20, ఈ రెండు కూడా సేమ్ అనమాట. అంటే ఇక్కడ సింపుల్ గా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అనేది ఇలా రాసుకోవచ్చు అనమాట. దీని అర్థం ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20. ఓకే, ఇది కాంపౌండ్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ రెండింటిని కంబైన్ చేసి రాస్తున్నాం, అంతే కదా. సో దీన్ని మనం కాంపౌండ్ అసైన్మెంట్ అంటాం. అంటే ఏం లేదు, ఇలా మనం రాసేదానికి అంటే ఇది ఆ లైన్ మీనింగ్ మనకు అర్థమైంది కదా. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అంటే ఏలో ఉన్న వాల్యూకి 20 యాడ్ అవుతుంది, అంటే 40 అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఈ లైన్కి వచ్చేటప్పటికి మనం ఇలా రాసుకోవచ్చు. దీనికి బదులు మనం ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట, ఏ ప్లస్ 20. ఓకే, ఇలా కూడా మనం నోట్ చేయొచ్చు. అదే మనం సప్రాక్షన్ రాసుకుంటాం. ఏ ఓకే ఉండండి, ఏ మైనస్ ఈక్వల్ టు 20 ఆర్ 10. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10 అని. అంటే ఎంత అప్పుడు? దాని వాల్యూ ఏంటి? అప్పుడు 10 అనమాట. ఎందుకు? ఏలో ఎంత ఉందో 20 ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ 40 ఉంది కదా, 40 మైనస్ 10 ఈజ్ ఫర్ 30. ఏం లాజిక్ మిస్ అయ్యాను. ఓకేనా? అట్లా మనం ఏ స్టార్ రాసుకోవచ్చు, ఏ స్టార్ ఈక్వల్ టు 10 అని రాసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏ ఈక్వల్ టు ఏ స్టార్ 10 అని. ఓకే, దాని అర్థం అది. సో అట్లా మనం కాంపౌండ్ అసైన్మెంట్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ని ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్స్ తో కంబైన్ చేసి నోట్ చేయొచ్చు అనమాట. సో అదిగో అక్కడ చెప్పాను చూడండి, ఇట్లా ఇవన్నీ కూడా నోట్ చేయొచ్చు అనమాట. యూ ఆల్ నో దట్, రైట్? అదంతా మనకు తెలుసు ఆపరేటర్స్ అన్ని. సో ఇట్లా ఓకే, ఇలాగ ఇస్తే మనకి ఏమొచ్చింది? బైనరీ నెంబర్ వస్తుంది కదా, అట్లా అనమాట. సో దీనికి పవర్ అనమాట, దీని మీనింగ్ ఇది. ఓకే, చూడండి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను. సో
ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ కాంపౌండ్ అసైన్మెంట్. ఇంకా అక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అదంతా మనం ముందు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, and only in Mana Bachelor. Thank you.